ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటిదో చెప్పబోతున్నాను అనమాట. ఈ టెస్టింగ్ అనేది ప్రతి ఒక్క వర్షన్లో ప్రతి ఒక్క బిల్డ్లో మన క్యూఏ టీమ్ లైక్ క్వాలిటీ అనలిస్ట్ ఉంటారు కదా, లైక్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క బిల్డ్లో చేస్తారన్నమాట. బిల్డ్ అంటే సపోజ్ మనం ఏదైనా చేంజెస్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్టింగ్ అనేది చేస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ టెస్టింగ్ ప్రాసెస్ అనమాట మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రాసెస్లో. యాక్చువల్గా ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా డెఫినేషన్, రిగ్రెషనింగ్ ఈజ్ ద టైప్ ఆఫ్ ద టెస్టింగ్ ఎన్షూర్ ద చేంజెస్ ఆఫ్ ద సిస్టమ్ అప్లికేషన్ సచ్ యాజ్ ద బగ్ ఫిక్సెస్ హ్యావ్ నాట్ ఇంపాక్టెడ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రీవియస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఏదైనా బగ్ ఫిక్స్ చేసినప్పుడు, ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అది ఏం ఇంపాక్ట్ కాలేదని చెక్ చేసి చెప్పడమే రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారనుకోండి, ఇది కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు పాత ఫీచర్స్ లైక్ ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఇక్కడ ఇంకొక యూఐ యాడ్ చేశారనుకోండి, ఇంకొక లిస్ట్ ఫాలోయింగ్ లిస్ట్ అని, లేకపోతే ఇక్కడ కొత్త ఆప్షన్ యాడ్ చేశారు. ఇలా యాడ్ చేసినప్పుడు పాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటుంది కదా, అది ఏం ఇంపాక్ట్ కాలేదు, పాత ఫ్యూచర్స్ ఏం ఇంపాక్ట్ కాలేదు, దాని మీద ఏ ఎఫెక్ట్ లేదని చెప్పేసి రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ క్యూఏ టీములు ప్రతి ఒక్క వర్షన్లో రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చేస్తారనమాట. అది ఆండ్రాయిడ్ అయినా వెబ్ అయినా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తారనమాట. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే కొత్త ఫీచర్స్ కొత్త చేంజెస్ వల్ల పాత సిస్టమ్ పాత ఫంక్షనాలిటీ ఏమీ ఎఫెక్ట్ కాలేదని చెప్పడానికి వాడేది రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. ఇక్కడ సేమ్ ఇదే ఉంది, నేను చెప్పేది ఇక్కడ ఉందన్నమాట. ద గోల్ ఆఫ్ ద రిగ్రెషన్ టెస్టింగ్ ఐడెంటిఫై ద ఇష్యూస్ దట్ మైట్ హ్యావ్ ఇంట్రడ్యూస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద చేంజ్. అంటే కొత్త దాని వల్ల చేంజెస్ వల్ల ఏమైనా పాత దాంట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, ఇంట్రడ్యూస్ అయినాయా అని చెక్ చేసుకోవడమే. ఎన్షూర్స్ సిస్టమ్ స్టిల్ బిహేవ్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓవరాల్. ఇప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చినాయి, పాత ఫీచర్స్ని వదిలే కదా. కొత్త ఫీచర్స్ వచ్చినాయి, పాత ఫీచర్స్లో బగ్స్ ఉన్నా మనం పట్టించుకోమంటే అది కుదరదు కదా. సో దానికోసమని ఈ రిగ్రెషన్ టెస్టింగ్ ఉందన్నమాట. ఒకవేళ ఏదైనా కొత్త ఏదైనా బ్రేక్ అయితే వీళ్ళంబడినే రిపోర్ట్ చేస్తారు, అది మనం నెక్స్ట్ బిల్డ్లో మళ్ళీ ఫిక్స్ చేసి ఇచ్చేసారనమాట. ఇక్కడ చూసారు, దిస్ ఇస్ టిపికల్లీ బై రీరన్నింగ్ ద షూట్ ద టెస్ట్ కేసెస్ దట్ వర్ ప్రీవియస్లీ పాస్డ్ అండ్ ఒరిజినల్ వర్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఇక్కడ ఆల్రెడీ మన మాన్యువల్ అయితే మాన్యువల్, ఆటోమేషన్ అయితే ఆటోమేషన్. ఆల్రెడీ మన కాడ స్క్రిప్ట్ టెస్ట్ కేసులు ఉంటాయి కదా, ఒకవేళ ఆటోమేషన్ అయితే మనకి ఆటోమేషన్కి రన్ చేయడానికి స్క్రిప్ట్లు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రీరన్ చేసేసి అంతా రిజల్ట్స్ అన్నీ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అవుతున్నాయి లేదని చెక్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ కొత్త దాని మీద, ఓవరాల్ మనకు ఉన్న సిస్టమ్ మొత్తం మీద మనం చెక్ చేస్తాం. ఈ ఫ్యూచర్ చెక్ చేస్తాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కూడా చెక్ చేస్తాం అనమాట. ఇన్ ఆర్డర్ టు వెరిఫై దట్ ద సిస్టమ్ బిహేవ్స్ స్టిల్ కరెక్ట్ చేంజెస్. కొత్త చేంజెస్ వల్ల సిస్టమ్ కూడా స్టిల్ అలాగే బిహేవ్ చేసిందని చెప్పడానికే వాడేదే ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తది వచ్చిందని పాతదాన్ని వదిలేసుకోం కదా, అందుకోసమే మొత్తాన్ని టెస్ట్ చేయడానికే ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇదే అనమాట రిగ్రెషన్ టెస్టింగ్ అంటే. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.